పువ్వుల పండుగ నాన్న. పువ్వులలోనే దేవుని చూసుకొని జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. బతుకు అమ్మ, బతుకు ప్లస్ అమ్మ బతుకమ్మ, నూరేళ్ళు బతుకమ్మ అని చెప్పుకునే పండగ. ఈ పండగ మన తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రత్యేకమైన పండుగ. ఈ పండుగని రంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. ఈ పండుగ ఎప్పుడు వస్తుంది? ఈ పండుగ రోజు మహిళలు తెల్లవారుగా చేసుకుని పువ్వులను పెట్టుకుని త్రివిచాకాలంలో బతుకమ్మని తయారు చేస్తారు. పెద్దవాళ్ళు పురాణ ప్రకారం చూసుకుంటే ఎన్నో కథలు ఉన్నాయి. అందులో మీకు ఎగ్జాంపుల్ 1-2 కథలు చెప్తాను. పూర్వకాలంలో ధర్మజుడు అనే రాజుకి 100 మంది కుమారులు ఉండేవారు. 100 మంది కుమారులు ఉండేవారు. ఈ 100 మంది కుమారులు యుద్ధంలో చనిపోతారు. ఆయన పుత్రశోకంతో చాలా బాధపడుతూ లక్ష్మీదేవి పూజిస్తారు. ఆయనకు పిల్లలు కావాలని, సంతానం కలగాలని. అప్పుడు లక్ష్మీదేవి ఆయన తపస్సులు ఇచ్చి ఆయనకు ఆడపిల్లని జన్మని ఇప్పిస్తుంది. ఒక ఆడపిల్లని ప్రసాదిస్తుంది. ఆ ఆడపిల్ల పేరు బతుకమ్మ అని పెట్టుకుని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారని పురాణ కథలు చెప్తుంది. అలాగే ఇంకొక స్టోరీ నాకు, మా జీవితాల్లోకి మళ్ళీ తిరిగి రావమ్మా, మా జీవితాల్లోకి మళ్ళీ తిరిగి రావమ్మా అనే జరుపుకునే పండుగ బతుకమ్మ. గౌరీదేవి ఘోరమైన యుద్ధం చేస్తుంది. ఆయన పేరు మహిషాసుర అని ఒక దుర్గాదేవి మహిషాసుర రాక్షసుని చంపి ఆ యుద్ధంలో ఆమె అలసిపోయి అలసటను తీర్చుకోవడానికి కోసం ఆమె నిద్రపోతుంది. అప్పుడు అది ఏ రోజు? ఆశ్వయుజ అమావాస్య. ఆ అమ్మవారిని నిద్రలేపడం కోసం భక్తులంతా బతుకమ్మ అనే పండుగతో వాడుతూ అమ్మవారిని మేల్కొంటారట. అది ఆమె ఎప్పుడు మేల్కొంటుంది అంటే దశమి రోజు మేల్కొంటుందని ఇంకొక కథ. పార్వతీదేవికి ఈ బతుకమ్మ పండుగని అంకితం చేశారని కూడా పురాణ కథలు చెప్తుంటాయి. అలాగే ఇంకొక స్టోరీ ఉంది నాకు, బతుకమ్మ స్టోరీ. ఒక ఊరిలో 7 అన్నదమ్ములు ఉంటారు అన్నమాట. 7 అన్నదమ్ములతో పాటు ఒక ఆడపిల్ల చెల్లి ఉంటుంది. ఆమెని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటారు అనుకోండి. ఆమె వచ్చిన వదినలు ఆమె అది నచ్చదు. అన్నలు ఆమె మంచిగా చూసుకోవడం ఆ వదినలు నచ్చదు. అప్పుడు అన్నయ్య వాళ్ళ 7 అన్నయ్యలు పని మీద బయటకు వెళ్తారు. అది అరుదుగా చూసుకునే వదినలు ఆమెను చూచుకోటు మాట్లాడడం, ఆమెను బాధ పెట్టడం చేస్తుంటారు. చేసి ఒక పెద్ద వదిన ఆ అన్నంలో, ఆమె తినే అన్నంలో విషయం కలిపి పెడుతుంది. ఆ ఆడపడుచుకుంటుంది. అమ్మాయి ఇంట్లో ఆమె అది తింటుంది. తెలియక తిని చనిపోయాక ఆమె తీసుకెళ్ళి చోట గుడ్డ తీసి అందరూ పెట్టి పూజ చేస్తారు. అదే ముగించుకొని అన్నయ్య ఇంటికి వచ్చేసి చెల్లెని పిలిచి అడుగుతారు. ఏమో మాకు తెలియదు, ఎంత అడిగినా కూడా ఏమో మాకు తెలియదు అని చెప్తారు వదిలేదు. అప్పుడు అన్నయ్యలు బాధపడుతూ ఏడుస్తూ దూరంగా తిరిగి ఎక్కడ చెల్లెల జాడ కనిపించింది. ఒక చోట మాత్రం ఒక తంగేడు పువ్వు చెట్టు మంచిగా పచ్చగా అందంగా పూలతో విరగూసుకుంటుంది. ఆ చెట్టు దగ్గర కూర్చొని వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళ చెల్లెలి ఆత్మని అదృశ్యవాణి గారు వచ్చి అన్నయ్య నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తాను. చెప్పి జరిగిన విషయం అంతా చెప్తారు. చెప్పి ఆయన అన్నప్పుడు అందరూ బాధపడుతుంది. ఏంటమ్మా ఇలా జరిగిపోయింది, నీకేం కావాలమ్మా అంటే అప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది, తంగడి పువ్వు రూపంలో నేను ఉన్నాను, నన్ను మీరు తంగడి పువ్వులో చూసుకోండి, ప్రతి సంవత్సరం నా పండుగ చెయ్యండి అని చెప్తారు అన్నమాట. అలా ఈ తంగడి పువ్వుతో మొదలవుతుంది బతుకమ్మ పండుగ. ఓకేనా? ఈ బతుకమ్మ పండుగకి త్రిపురాకారంలో చేసి పువ్వులన్నీ అమర్చి ఆ పువ్వులతో చేసిన బతుకమ్మ పైన తమలపాకుల్లో గాంధీదేవిని పసుపుతో తయారు చేసి ఆమెకు పొట్టు పెట్టి ధూప దీప నైవేద్యాలతో ఆమెను పూజించి వాడవాళ్ళ బతుకమ్మని ఆడతారు. 7 కొడుకులు, ఒక కుమార్తె. 7 కొడుకులకి వివాహాలు జరిగింది. కూతురుకు కూడా 7 వచ్చిననేక వివాహం జరిపిస్తారు ఆ రాజు దంపతులు. కాశీ యాత్రకు బయలుదేరుతూ ఆ
కొడుకులు కూడుకొని రాజ్య బాధ్యతలు ఒప్పచెప్పి బయలుదేరతారు. తరాన్ని ఆ రాజకుమార్తె కూడా పాటించాలని గౌరీదేవి పూజకు వెళ్దామనుకుంటుంది. ఈ క్షణంలో పెద్ద వదిన వద్దకు పెట్టి, వదిన వదిన, నేను గౌరీదేవిని పూజించడానికి వెళ్దామనుకుంటున్నాను. నాకు పట్టు చీర, పట్టులవిక, కాళ్ళకు కడియాలు కావాలి అని అడుగుతుంది. పెద్ద వదిన, నేను ఇవ్వడానికి ఇప్పుడు పని మీద ఉన్నాను అని జవాబిస్తుంది. రెండో వదిన వద్దకు వెళుతుంది. వదిన వదిన, నేను గౌరీదేవిని చేసేది లేక మూడో వదిన వద్దకు వెళుతుంది. నేను పిల్లల పని మీద ఉన్నాను అని జవాబిస్తూ వదిన వద్దకు కూడా వెళుతుంది. వారు కూడా ఏదో ఒక ఈ ఆడపడుచు, నేను గౌరీదేవి పూజకు వెళ్దాం అనుకుంటున్నాను. నాకు నీ పట్టు చీర, పట్టులవిక, కడియాలు కావాలి అని జవాబిస్తుంది. ఆ వదిన, నేను పట్టు చీర, పట్టులవిక, బంగారు కడియాలు ఇస్తాను, కానీ పట్టు చీరకు పసుపు అంటకూడదు, రవికకు గంధం అంటకూడదు, కాళ్ళ కడియాలు చొక్కలకూడదు. అలా అయితే నేను గౌరీదేవి పూజ వద్దకు వెళుతుంది. అలానే గౌరీదేవిని వరణ తీసుకొని ఇంటికి వచ్చి పంచపక్ష పరమన్నాలు వద్దకొని పూజిస్తుంది. ఇది నా ఉండగా ఆడపడుచు తల కోలవనంలా, కొట్ట బావిలా, కాళ్ళు పాకోడులా, చేతులు చాంతాడులా మారిపోతాయి. ఇదిలా ఉండగా కొన్ని రోజులకు యాత్ర ముగించుకొని తిరిగి ప్రయాణం అయ్యి వస్తారు ఆ రాజదంపతులు ఆ అడవి